హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ బ్లాగ్స్ అండి. వచ్చేసి పాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, సమ్మర్ కదా, ఇక వచ్చేసి ఐస్ క్రీమ్ చేయమని ఇంట్లో మా బాబు ఒకటే గోల పెట్టేస్తున్నాడు. ఇక అందుకని సరే ఐస్ క్రీమ్ చేద్దాంలా అని చెప్పేసి నేను ప్రతి ఇయర్ ఐస్ క్రీమ్ చేస్తానండి ఇంట్లో. అందుకని వచ్చేసి ఇక ఐస్ క్రీమ్ చేద్దాంలే అని చెప్పి మీకు వీడియో కూడా చేసినట్టు ఉంటుందని స్టార్ట్ చేస్తున్నా. ఇవైతే వచ్చేసి 1 లీటర్ పాలు తీసుకోవాలి. దీనికైతే మీరు ఐస్ క్రీమ్ చేసుకున్నట్టయితే చేసుకుని ఒక 1 అవర్ ముందు కానీ 2 అవర్స్ ముందు కానీ బాదం పప్పు కొన్ని నానేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు. మా బాబుకి బాదం పప్పు ఇష్టం లేదా, నేను జీడిపప్పు నానేసుకున్నానండి. అది మీ ఇష్టము, 2 మిక్స్ చేసి అయినా నానేసుకోవచ్చు. అయితే వచ్చేసి ఇలాచి పౌడర్ కూడా కావాలి దీనికి, పంచదార, అట్లానే బెల్లము. అవి కూడా ఇంగ్రీడియంట్స్ మీకు నేను చూపిస్తాను ఏమేం కావాలో ఐస్ క్రీమ్ కానీ. ఇదిగోండి వచ్చేసి ఇలాచీ పౌడర్ కూడా మిక్సీ చేసి పెట్టుకోవాలి. నేను ముందే చేసి పెట్టుకుంటాను కదా అని చూపిస్తున్నాను. వచ్చేసి ఇక అయితే షుగరు, పంచదార మీరు తినే తీపిని బట్టి చేసుకోవాలి. ఇవైతే ఇప్పుడు మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే కనుక కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే, లేదంటే స్కిప్ చేయొచ్చు. లేదు అంటే మీకు ఏదైనా ఫ్లేవర్ కావాలి, వెనీలా ఫ్లేవరు అంటే ఫుడ్ కలర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే ఓన్లీ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మీకు ఐస్ క్రీమ్ చేసి చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. నా దగ్గర కుంకుమ పువ్వు ఉంది, అదే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ పాలు అయితే శుభ్రంగా వాష్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని లీటర్ పాలు మనకి 1/2 లీటర్ అయ్యేదాకా మరిగించుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా మీకు నేను చూపిస్తాను, చూడండి ఒకసారి, ఓకేనా? పాలైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. మనం ఇక్కడే ఉండి ఇది కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే చెప్పాను కదా, లీటర్ పాలు మనకి 1/2 లీటర్ దాకా అయ్యేదాకా కలుపుకోవాలి. మీగడ గట్టకుండా దగ్గరే ఉండి మొత్తం మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇక చూడండి పాలు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇట్లానే కలుపుతూ ఉండాలి. నేనైతే ఇందులో కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేస్తే పల్చగా అయిపోయి మనకి ఐస్ క్రీమ్ అంత టేస్టీగా రాదు కాబట్టి, అందుకని చిక్కటి పాలే తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ ఉంటే ఫుల్ క్రీమ్ తీసుకోండి, లేదంటే డైలీ పాలైనా పర్వాలేదు. ఐస్ క్రీమ్కి ఇట్లా కలుపుతూనే ఉండాలండి. మనం దగ్గరే ఉండి ఈ లోపు మనకు కావాల్సినటువంటి పంచదార, బెల్లము తురుముకోవటము, మనము ఇవి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఇవి మిక్సీ పట్టుకోవటం, అట్లాంటి పనులు అవి చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఇది బాగా దగ్గర పడాలి, చిక్కబడాలి. మళ్ళీ చల్లారటానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను కొంచెం బెల్లం అది తురుము పెట్టేసుకున్నారు. మీరు తినే తీయదనాన్ని బట్టి పంచదార అయినా బెల్లం అయినా మీకు ఏది అందుబాటులో ఉంటుందో దాంతో చేసుకోండి. నేను బెల్లము, షుగర్ 2 యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం అని చెప్పేసి. మీరు తినే తీయదనాన్ని బట్టి వేసుకోండి. ఇదిగోండి బెల్లం అది తురుము పెట్టేసుకున్నాను కదా, నేను ఇంత తీసుకున్నాను. కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తానండి ఇందులో వచ్చేసి. ఇదిగోండి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మనము. ఇదిగోండి ఇట్లా మీగడ కట్టకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి చుట్టుపక్కల అంతా కూడా అండి. ఇదిగోండి నీళ్ళతో సహా మనం నానబెట్టుకున్నటువంటి జీడిపప్పుని నీళ్ళతో సహా వేసి మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగాను. ఈ పేస్టే అందులో కలుపుకోవాలి. వచ్చేసి ఇదిగోండి పాలు కూడా కొంచెం దగ్గర పడాలి కదా, చెప్పాను కదా లీటర్ పాలని 1/2 లీటర్ పాలు చేసుకోవాలి మనం అని. ఇట్లా కలుపుతూనే ఉండాలండి, టైం పడుతుంది. ఇదిగోండి మనము జీడిపప్పు పేస్ట్ చేసేసుకున్నాము, చూడండి మెత్తగా చేసేసుకోవాలి. ఇదిగోండి బెల్లం కూడా ఇందులో వేసేసుకున్నాను, షుగర్ కొంచెం. మిక్సీ పట్టుకున్నటువంటి జీడిపప్పు ఇందులో వేసి ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం. షుగరు, బెల్లం అనేది మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి, నేను అందుకే కొలతలు ఏం చెప్పట్లేదు.
1 స్పూను ఇలాచీ పౌడర్. ఈ కుంకుమ పువ్వు కొంచెం పాలల్లో వేసి కలిపేసుకోవాలండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం వేడి పాలల్లో వేసుకుంటే ఈ కలర్ వస్తుందండి. కుంకుమ పువ్వు కదా, కస్టర్డ్ పౌడర్ ఉన్నా కూడా అది కూడా ఇందులో వేసేసి అది కూడా వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. 2 లేకపోయినా కూడా ఈ చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ అనేది. కొంతమంది ఇందులోనే వెనిలా ఫ్లేవర్ అని, మ్యాంగో ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్ అని ఫుడ్ కలర్ కలుపుకుంటారండి. అవి మీ ఇష్టము. నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే యూజ్ చేయలేదు. ఇక ఇది ఇప్పుడు తీసుకెళ్ళి నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను అండి. కొంచెం చల్లారాలి కదా మనకి. ఆ బెల్లము పంచదార కూడా కరిగిపోయిన తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇందులో మీరు స్వీట్ అనేది ఇప్పుడే చూసుకోవాలండి. మళ్ళీ మనం అన్నీ వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ మనకి తక్కువైంది అనుకోండి బాగుండదు కదా. అందుకని మీరు ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒకసారి మీరు స్వీట్ అనేది టేస్ట్ చూడండి. చూసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒకవేళ తక్కువైతే కూడా ఇప్పుడే మనం యాడ్ చేసుకోవచ్చు. అందుకని మీకు నేను చెప్తున్నాను. ఇదిగోండి, నాకైతే స్వీట్ సరిపోయింది అనిపించిందండి. అందుకని నేనేం యాడ్ చేసుకోవట్లేదు. నేను వచ్చేసి కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకున్నాను, వెనీలా ఫ్లేవర్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే మాత్రం స్కిప్ చేసేయచ్చు. ఇదిగోండి 1 స్పూన్ వేసి కలిపేస్తున్నాను. ఈ కుంకుమ పువ్వు వేసిన పాలల్లోనే ఉండలు లేకుండా కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అని చెప్పి ఇదిగోండి వేసి ఇందులోనే కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అప్పుడే మనకి బాగా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. మీ దగ్గర ఈ 2 లేకపోయినా కూడా స్కిప్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా అట్లానే మీరు డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్, ఫ్రూటీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మ్యాంగో కూడా కలుపుకొని కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. అవి ఆ పాలు కొంచెం చల్లారంగానే ఫ్యాన్ కింద పెట్టేసేయండి. చల్లారంగానే ఇది కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ కలిపెట్టుకున్నది చల్లారిపోయింది కదా, ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి మొత్తం కలిపేసుకున్నాను. ఇవ్వండి ఇప్పుడు మనం ఇది ఫ్రీజ్ చేసుకోవాలి. ఒక 8-9 అవర్స్ వచ్చేసండి. నేను ఇందులోనే ఇష్టం అంటే మీరు ఇందులో ఫ్రూటీ వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే తినేటప్పుడైనా వేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇది నేను రేపు మీకు మళ్ళీ షార్ట్ వీడియో ఫార్వర్డ్ చేస్తాను అండి. ఎలా వచ్చిందో ఏంటో చూపించి, మరీ లాంగ్ అయిపోతుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.